ॐ शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన శంకర భాష్యము దానికి వ్యాఖ్యానము మానసోల్లాసము చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారము రెండో పద్యానికి అర్థం చెప్తూ ఆ వివరణలో భాగంగా మన సురేశ్వరాచార్యులు వారు బీజస్య అంతః ఇవ అంకురః ఇదం జగత్ మొత్తం ముందు ప్రాక్ జగత్ రాకన్నా ముందు అది నిర్వికల్పంగా ఉండేది. అయితే పునః మళ్ళీ ఏమైందంటే మాయలాగా ఈ దేశాలు కాలాలు రకరకాల కల్పనలు విచిత్రమైన చిత్రీకరణలన్నీ కల్పించబడ్డాయి. ఎట్లా అంటే ఒక మాయావి ఉన్నాడు, ఆయన విజృంభిస్తే మహామాయ మ్యాజిక్ ఎట్లా ఉంటుందో అట్లా తయారవుతుంది అని మనకు ఈ పద్యము చెప్తూ ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము రకరకాల మతాలను మన సురేశ్వర్ల వారు విచారిస్తున్నారు. ఇది పోయిన వారం మనం చదువుకుని వెళ్ళిన తర్వాత మనకు ఒక ప్రశ్న కలిగింది. ఎందుకు ఇవన్నీ? వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళ మతమేమి, వీళ్ళ మతంలో ఇవి ఎట్లా ఉంటాయని మనకి ఇన్ని రకాలు ఎందుకు? మనం డైరెక్ట్‌గా ఆత్మ అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చు కదా! వాళ్ళకు వీళ్ళకు కొంచెం కొంచెం అర్థమైంది. వాళ్ళు వేరు వేరుగా అర్థం చేసుకున్నారు అని అవన్నీ చూసుకోవడం వల్ల మనకేమి లాభము? అని ఒక ప్రశ్న వచ్చింది. మరి ప్రశ్న వస్తే జవాబు చూసుకోవాల్సి ఉంటుంది. మనసుకు ఒక క్వెషన్ వచ్చిందంటే దానికి సమాధాన పడే విధంగా జవాబు చెప్పవలసి ఉంటుంది. మనసుకి ఒక క్వెషన్ వచ్చిన తర్వాత ఒక ప్రశ్న దాని మనసులో కలిగితే ఆ మనసుకి జవాబు చెప్పకుండా మనం దాటవేసుకుంటూ పోయామంటే అది సమాధాన పడలేదు, అది సాటిస్ఫై అవ్వలేదు అంటే అదింకా ఒకటి విషయాన్ని నమ్మడానికి వెనకాడుతుంది. 2 అదే సొంతంగా రకరకాల ఆలోచనలతో దాన్ని అర్థం చేసుకోవడానికి తనను తాను సమాధానపరచుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ప్రశ్న వస్తే జవాబు మళ్ళీ చెప్పుకోవాలి. అదే ప్రశ్నకి మనం ఎన్ని సార్లు జవాబు చెప్పుకున్నా మళ్ళీ మనకు అదే ప్రశ్న వచ్చిందంటే మనసు సమాధాన పడిందాకా చెప్పవలసే ఉంటుంది. దాటవేయడానికి వీల్లేదు. మనం ఇదే జవాబు చాలా సార్లు చెప్పుకున్నాం. మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకు ఇవన్నీ చూడ్డము? ఎందుకు వాడేమనుకుంటున్నాడు, వీడేమనుకుంటున్నాడు, ఆయన మతం ఏంటి, ఈయన మతం ఏంటి, వీళ్ళ అభిప్రాయం ఏంటి, వీళ్ళకెట్లా అర్థమైంది, వాళ్ళేమని అర్థం చేసుకుంటున్నారు అని ఇవన్నీ చూడడం ఎందుకు అంటే, ఇన్ని రకాల ఆలోచనలు, మతాలు ఉంటాయి మరి. మతము అంటే ఆలోచన. మతిలో కలిగే ఆలోచనను మతము అంటారు. ఇన్ని ఆలోచనలు ప్రతి వాళ్ళకుంటాయి. ఎందుకు ఇన్ని మతాలుంటాయి అంటే, ప్రతి మతిని బట్టి ఒక మతం ఉంటుంది. ఎవరి బుద్ధిని బట్టి వాళ్ళకొక ఆలోచన ఉంటుంది. అదెందుకట్లా ఉంటుందంటే, ఎవడి శ్రద్ధను బట్టి వాడి బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. ఎవడి శ్రద్ధ ఎట్లా ఉంటుందో వాడట్లా ఉంటాడు అర్జున అని శ్రద్ధాత్రయ విభాగ యోగంలో అసలా అధ్యాయం మొదలుపెడుతూనే చెప్పారు మన గురువుగారు. ఆ శ్రద్ధ ఎందుకట్లా ఉంటుందంటే, వాళ్ళ గుణాన్ని బట్టి ఉంటుంది. ఆ గుణాన్ని బట్టి వాళ్ళలో అటువంటి శ్రద్ధలుంటే, ఆ శ్రద్ధను బట్టి వాళ్ళ బుద్ధిలో అదే విషయము రకరకాలుగా అర్థమవుతూ ఉంటుంది. దీనికి 3 ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. ఒకటి మనకు తెలిసిన విషయమైతే, కళ్ళతో చూసిన విషయమైతే, ఎవరైనా చెప్తే దాన్ని ఆ రకంగా అర్థం చేసుకోగలము. కానీ అసలెప్పుడూ చూడని విషయాన్ని కొత్తగా మనం అర్థం చేసుకోవాల్సొచ్చినప్పుడు, దానికి విరుద్ధమైన విషయం మనకు తెలిసినప్పుడు, ఈ 2 పరిస్థితుల్లో చెప్తున్న విషయము బ్లాక్ అండ్ వైట్ లెటర్స్‌లో రాసిస్తే, లేదా శబ్దాలుగా, వాక్కులుగా చెప్తే, మనం మనసులో, మతిలో ఊహించుకునే సమయంలో అది కొంచెం అటు, ఇటు అవ్వచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ నా దగ్గర కూర్చొని చదువుకుంటున్న వాళ్ళకి చాలా సార్లు చెప్పాను ఈ ఎగ్జాంపుల్. ఇక్కడ మళ్ళీ చెప్పానో లేదో గుర్తులేదు. అందుకని మళ్ళీ అదే ఎగ్జాంపుల్ వాడతాను. నేను
టేబుల్ మీద కూర్చొని అన్నం తిందాము అన్నాననుకోండి. టేబుల్ మీద కూర్చొని అన్నం తిందాము అనగానే, మన మనసులో వెంటనే ఏ భావం కలుగుతుంది? ఒక డైనింగ్ టేబుల్, ప్రాబబ్లీ డైనింగ్ రూమ్‌లోనో, హాల్‌లోనో, దాని చుట్టుపక్కల రెండో, మూడో, నాలుగో, ఆరో కుర్చీలు. ఇప్పుడు అక్కడ ఆ టేబుల్ పైన ప్లేట్ పెట్టుకుని, ఆ ప్లేట్‌లో ఆ కంచంలో అన్నము మొదలైనవి వడ్డించుకుని, దాని ముందు ఏర్పాటు చేసి ఉన్న కుర్చీలో కూర్చుని, అటువైపు తిరిగి కూర్చుని, ఇంకా అన్నం తినడం అన్నది మనకు మొత్తం మనసులో క్లియర్‌గా ఒక పిక్చర్ ఉంటుంది. ఎందుకు? తెలిసిన విషయం గాబట్టి. అసలు ఈ డైనింగ్ టేబుల్ పైన కూర్చొని అన్నం తినడం అన్న కాన్సెప్ట్ తెలియని వాడితో ఈ మాట అన్నామనుకోండి. టేబుల్ మీద కూర్చొని అన్నం తిందాము అంటే, వాడు మనసులో కావాలంటే ఫిజికల్‌గా టేబుల్ పైన ఎక్కి కూర్చొని, అక్కడి నుంచి అక్కడ అన్నం తినడం అని వాడికి మనసులో భావన కలగొచ్చు. తప్పుందా? లేదు. నేను చెప్పినదేమి చెప్పాను? టేబుల్ మీద కూర్చొని అన్నం తిందాము అంటే, వాడు టేబుల్ మీద కూర్చొని అన్నం తినడం అన్నది ఊహించుకుంటాడు. వాడు ఊహించుకున్న దాంట్లో వాడి భావనలో, వాడి మతిలో, వాడి మతంలో తప్పేమీ లేదు. అయితే ఉన్నది కొంచెం వేరుగా ఉన్నది. అక్కడ యాక్చువల్‌గా ఉన్నది కొంచెం వేరుగా ఉంటుంది. వాడు నిజంగా తెలియక ఏదో అడవిలో నుంచొచ్చాడు. లేతే వేరే ఇంకెక్కడి నుంచో వచ్చాడు. అసలెప్పుడూ చూడలేదనుకోండి. వాడు మన ఇంటికొచ్చినప్పుడు అదిగో టేబుల్ మీద కూర్చొని అన్నం తినడం అంటే వాడు నిజంగా టేబుల్ ఎక్కడానికి ట్రై చేస్తున్నాడనుకోండి. అక్కడ ఎక్కి కూర్చోవడం అనలేదు నేను. టేబుల్ పైన అన్నం పెట్టుకొని మనం ఈ కుర్చీలో కూర్చొని ఇట్లా తిందాము అని చెప్పవలసి ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. క్లారిఫై చేస్తారు. అయితే అందుకోసము మనమేం చేయొచ్చంటే, తెలియని ప్లేస్‌కి వెళ్తున్నప్పుడు, అక్కడ ఎట్లా ఉంటుంది అని ఆల్రెడీ చూసిన వాళ్ళు చెప్తే, మనం అక్కడికి వెళ్ళినప్పుడు టేబుల్ మీద అన్నం తిందాము అనగానే టేబుల్ ఎక్కి కూర్చోవడం ఉండదు. మనం ఏదో టీవీలోనో చూసామో, లేకపోతే ఏదో బొమ్మలు గీసి బుక్‌లో రాస్తే చూసామో, లేదా ఎవరైనా చెప్తుంటే ఎక్స్‌ప్లెయిన్ చేసి తెలుసుకున్నామో, ఇంకా అప్పుడు అక్కడికెళ్ళామంటే చెప్పగానే విషయం అర్థమవుతుంది. మనకంతకుముందు కొంచెమైనా తెలుస్తుంది గాబట్టి. అట్లానే ఉంటాయి ఈ మతాలన్నీ. ప్రతి వాళ్ళకు ఒక మతం అక్కడ వేదము ఒకటే విషయం చెప్తుంది పాపం. అది చెప్పిన విషయాన్ని మనం అట్లానే అర్థం చేసుకుంటాం అనుకుంటాము. ఇప్పుడు టేబుల్ మీద కూర్చొని అన్నం తినడమని ఎట్లా అర్థం చేసుకుంటాడో అసలు తెలియని వాడు, కరెక్ట్‌గానే చేస్తున్నాను గదా! అనుకుంటాడు వాడు. నాకు తెలుసు, నాకు అర్థమైంది. కరెక్ట్‌గా చేస్తున్నాను అనుకుంటాడు. కొంచెము నువ్వు దాన్ని సవరించుకోవాల్సి ఉంటుంది. నీ థాట్ ప్రాసెస్ కొంచెం ఇంత దూరం వచ్చావు గదా! ఇంత దూరం వచ్చావు. టేబుల్ మీద కూర్చొని తినడం అంటే నీకర్థమైంది. అయితే ఇంక కొంచెం దాన్ని క్లారిఫై చేసుకుందాము అని ఎవరైనా ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎట్లా చెప్తారో, అట్లానే ఇంత దూరం వచ్చావు గదా! ఆత్మను అర్థం చేసుకోవడంలో ఇంత దూరం వచ్చావు. ఇక్కడ కొంచెం వేరుగా అర్థం చేసుకున్నావు. దీన్ని క్లారిఫై చేసుకుందాము అని ఆల్రెడీ తెలిసిన వాళ్ళు చెప్తారు. మనము ఆల్రెడీ ఆత్మ దాకా వెళ్ళిపోయిన తర్వాత అక్కడే మనకు తెలుస్తుంది. అయితే అక్కడి దాకా వెళ్ళకన్నా ముందు ఆత్మ గురించి, అనాత్మల గురించి మన వేదం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న దాన్ని కొంచెం వేరుగా, కొంత అటు ఇటుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది టేబుల్ పైన కూర్చొని అన్నం తినడం అంటే, వీడు ఫిజికల్‌గా టేబుల్ పైన ఎక్కి కూర్చొని, అన్నాన్ని గూడా టేబుల్ మీద పెట్టుకొని తినడమో, లేతే ఇంకొకడు ఒరేయ్! టేబుల్ మీద ఎక్కి కూర్చొని అన్నం తినడం అంటే, నువ్వు ఎక్కి కూర్చొని అన్నం గూడా దాని మీద పెట్టుకొని గాదు. నువ్వు ఎక్కి కూర్చొని అన్నం నీ చేతిలో పెట్టుకొని తినడము అని అర్థం జేసుకోవచ్చు. లేదా ఇంకొకడు టేబుల్ మీద ఎక్కి కూర్చొని నువ్వు ఫిజికల్‌గా అన్నం కింద పెట్టుకొని తినొచ్చు వంగి అని అర్థం జేసుకోవచ్చు. లేకపోతే ఇంకొకడు టేబుల్ మీద ఎక్కి కూర్చొని అన్నం అంటే ఓన్లీ వైట్ రైస్ తినాలి. పిజ్జా అట్లాంటివి టేబుల్ మీద తినొద్దు. లేదా ఇంకోటేంటో అని ఆ రకంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉన్న ఒక విషయాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు, దాని గురించి తెలిసిన వాళ్ళు ఇది ఇట్లా ఉంటుంది అని కొంచెం క్లారిఫై చేసి చూపిస్తారు. వీడికి అర్థమయిందాక. ఈ క్లారిఫికేషన్స్ కోసము ఎవరెవరు ఎక్కడెక్కడ దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారని మనం చూడ్డం నయ్యము. లేకపోతే మనం గూడా ఇట్లా ఇన్ని రకాలుగా ఆలోచించుకొని, ఇన్ని ఎక్స్‌పెరిమెంట్‌లు చేసుకొని, ఆ తర్వాత ఇవన్నీ కాదని తెలుసుకొని
ఆ తర్వాత మళ్ళీ అవునయిందేంటో తెలుసుకొని ఇంత చేసే బదులు, రీఇన్వెంటింగ్ వీల్ చేసే బదులు, ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు ప్రయత్నాలు చేశారు, కాదని తెలుసుకున్నారు, దాన్ని దాటి వెళ్లారు. అది తెలుసుకున్నామంటే మనం ముందు దాటి వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు చూసుకున్నట్టు ఒక కొత్త ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, ఏదో యూట్యూబ్ వీడియోస్ చూసో అవన్నీ చేసి మనం ప్రిపేర్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తే టేబుల్ మీద కూర్చొని అన్నం తిందాం అనగానే మనకు విషయం తెలుస్తుంది గదా! అట్లా మనం మనల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఎంత దూరం వెళ్లారు, ఎక్కడ ఆగారని తెలియడం ఎంతో సహకరిస్తుంది మనకు. అందుకని పనిగట్టుకుని దీన్నే ఆ టేబుల్ మీద కూర్చొని అన్నం తినడాన్ని ఎన్ని రకాలుగా ఆలోచించుకుంటారో, అట్లానే అదే ఆత్మతత్వం ఒకటే విషయం మనకు అవే శబ్దాల్లో మన వేదం చెప్పినా గూడా ఎన్ని రకాలుగా దాన్ని అర్థం చేసుకుంటున్నారో, మనసులో భావన చేసుకుంటున్నారో, ఎన్ని విధాలుగా దాన్ని పట్టుకుంటున్నారో అని చూసి, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు దాన్ని ఏ విధంగా సవరించుకుని ముందుకు వెళ్లారు అని చూసుకుని, ఫాలో అవ్వడం వల్ల మనకు చాలా లాభముంటుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు టేబుల్ మీద కూర్చొని అన్నం తినడం లాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్. ఒకానొక సమయంలో నేను ఇండియాలో స్కూల్‌లో టీచింగ్ చేస్తూ ఉన్న సమయంలో యూకేజీనో, ఎల్‌కేజీనో ఫస్ట్ క్లాస్ ఒక చిన్న పాప. ఆ క్లాస్‌కి ఆ రోజు నాకు సబ్బింగ్ ఇచ్చినట్టున్నారు. ఆ టీచర్ రాకపోతే. ఆ క్లాస్‌లో వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళకేం లేదు ఏదో చెప్తూ ఉంటే వాళ్ళు ఏబీసీడీలు ఏదో రాస్తున్నారు. అయితే ఆ ఎదురుగా ఫస్ట్ బెంచ్‌లో కూర్చున్న చిన్న పాప దాని కాళ్ళు కూడా కింద భూమికి తాకట్లేదు అంత పసిది. అది నోట్‌బుక్‌లో లైన్ పైన అంటే ఫిజికల్‌గా యాక్చువల్‌గా లైన్ మీద అక్షరము లైన్‌కి సగం పైన, సగం కింద ఉండే విధంగా కరెక్ట్‌గా యాక్చువల్‌గా లైన్ మీద రాస్తున్నది. ఎందుకే అట్లా రాస్తున్నావు అంటే, టీచరు లైన్ మీద రాయమనింది అని చెప్పింది. తప్పుందా ఆ అమ్మాయి చేసిన పనిలో? అసలు దానికి నమస్కారం చేసుకున్నాను. దాన్ని మనసులో పెట్టుకొని పూజ చేసుకుంటాను. మధ్య మధ్యలో గుర్తు చేసుకుంటాను. అది ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకుంది. లైన్ మీద రాయి అంటే, ఏ లైన్ ఉంటుంది లైన్స్ ఉంటాయి గదా! నోట్‌బుక్స్‌లో. ఆ గీత పైన అంటే గీతకి తాకకుండా అక్షరాలన్నీ దాని పైన ఉండేట్టు రాయడం అని జనరల్‌గా ఐడియా ఉంటుంది. కానీ గీత పైన రాయి అంటే యాక్చువల్‌గా గీత పైన రాస్తూ ఉన్నదది. వాళ్ళ టీచర్ తర్వాత ఏమైనా చెప్పి నేర్పించుకుందో ఏమో తెలీదు నాకు. ఆ ఒక్క క్లాసే ఉండేదాన్ని. అంతవరకే చూసాను కాబట్టి ఇంకెక్కువ తెలీదు నాకు తర్వాత ఏం జరిగిందని. కానీ ఆ రకంగా యాక్చువల్‌గా ఉంటాయి. ఒక్కొక్క విషయము మనకు తెలియనప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పింది మనకు ఎంత అర్థమవుతుందో అట్లా చేస్తే వాళ్ళు చూస్తారు. దయతో ఒక్కొక్కసారి నవ్వుతారు. ఒక్కొక్కసారి నవ్వరు. ప్రేమగా మళ్ళీ దాన్ని కరెక్టింగ్ జేస్తారు. అట్లా జరుగుతాయి కాబట్టి మనం చూసుకొని, మళ్ళీ అవన్నీ చేసుకొని, తర్వాత ఇంకెవరైనా కరెక్టింగ్ జేసి అవన్నీ జేసే బదులు, ఇక్కడ ఆల్రెడీ చేసిన వాళ్ళున్నారు. రకరకాలుగా మతాలున్నాయి. వాళ్ళ మతిలో ఎట్లా వాళ్ళు దాన్ని భావన జేశారో చెప్తే, అంత దూరం మనం చూసుకొని, ఓహో! ఇక్కడి దాకొచ్చింది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళొచ్చని మనం చూసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము జనరల్‌గా సముద్రం అంటే ఎట్లా ఉంటుంది అంటే, చాలా విశాలంగా ఉంటుంది సముద్రము. దాని చుట్టంతా ఇసుకుంటుంది. దాని నిండా నీళ్లుంటాయి. చాలా లోతుగా ఉంటుంది అని చెప్పారనుకోండి. మొత్తం స్పెసిఫికేషన్స్ మొత్తం అర్థమైంది. ఇంక అనుమానం లేదు. కాబట్టి ఇప్పుడేం చేయొచ్చు, మనం ఒక చాలా పెద్దది, లోతుగా ఉన్నది, దాని చుట్టూ ఇసుకతో ఉన్నది చూసుకొని, హమ్మయ్య! నేను సముద్రాన్ని పట్టుకున్నానొచ్చు అనుకోవచ్చు. ఎవరైనా అటు నుంచి పోతున్న వాళ్ళు, ఇది సముద్రమండి, నేను సముద్రాన్ని కనిపెట్టాను అంటే, అది సముద్రం కాదు, అది పెద్ద చెరువు. సముద్రం ఇంకా అవతలకెళ్తే ఉంటుంది అని చూపిస్తారు. అట్లానే ఇప్పుడు మనము ఆత్మ అంటే ఇట్లా ఉంటుంది అనగానే మనము ఆ ఆత్మకున్న లక్షణాలను పెట్టుకొని ఏవైనా పదార్థాలు పట్టుకున్నాక, వాళ్ళు ఇంత దూరం వచ్చావు గదా! ఇది చెరువు, సముద్రం ఇంకా అవతలుంది. ఎందుకంటే చెరువు గూడా చాలా పెద్దగుంటుంది మరి. కంటికి అవతల ఒడ్డు కనిపించదు. అంత విశాలంగా ఉంటుంది. ఎంత దూరం చూస్తే అంత దూరం నీళ్ళే ఉంటాయి. చాలా లోతుగా ఉంటాయి. దాని చుట్టూ ఇసుక తిన్నెలుంటాయంటే నిజమే మరి అవన్నీ ఉంటాయి మరి చెరువుకి గూడా. అప్పుడేమవుతుందంటే మనం అది చూస్తే వెంటనే ఇదే అదయిండొచ్చు అని అనుకున్నప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు అది కాదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్లి అవతలకి వెళ్తే ఉంటుందని చెప్తారు.
ఆ రకంగా మనం ఆత్మను గూడా వచ్చేసింది తెలుసుకున్నామంటే, తెలుసుకున్నావు గాని ఇంక కూర్చో, ఇంత దూరం వచ్చావు కదా! ఇంకా కొంచెం ముందుకెళ్ళని చూపిస్తారు. కాబట్టి ఆల్రెడీ నేనొచ్చేసాను. నాకర్థమైంది ఆత్మ అంటే ఎవరో, అదెట్లా ఉంటుందో ఏమో నేను చూసేసాను అని చెప్పిన వాళ్ళుంటారు. ఆ మతాలన్నీ చూసి, వాళ్ళ మతిలో వాళ్ళు దాన్ని ఎట్లా భావన చేశారో, అంటే వేదం చెప్పిన విషయాన్ని పట్టుకొని వాళ్ళెట్లా అర్థం చేసుకున్నారు, ఎట్లా ప్రతి వాళ్ళకు ప్రమాణాలుంటాయి. ఇప్పుడు సముద్రము చాలా విశాలంగా ఉంటుంది, లోతుగా ఉంటుంది, నీళ్లతో నిండి ఉంటుంది, ఇసుక తిన్నెలతోటి ఉంటుందంటే, ఇవన్నీ స్పెసిఫికేషన్స్ తోటి కళ్ళకు ప్రత్యక్షంగా తెలుస్తున్నాయి గదా! ఆ పెద్ద చెరువుకి గూడా. కాబట్టి అన్నీ అవే ఉన్నాయి. ప్రమాణాలతోటే వాళ్ళు కూడా పాపం ప్రమాణాలతోటి అందుకని మనం ఇన్ని ప్రమాణాలు ఇట్లా ఉంటాయని చూసుకున్నది. ప్రతి వాళ్ళు ప్రమాణాలు పెట్టుకునే ట్రై చేసుకొని ఓకే. నాకర్థమైంది అనుకుంటారు. అయితే ఇదిగో ఇంత దూరమొచ్చావు ముందుకు వెళ్ళు అని చెప్పేవాళ్ళుంటారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఎవరెవరు ఎంత దూరమొచ్చారో చూసుకొని అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. కొలంబస్ అని ఒకాయనున్నాడు. ఆయన పేరు క్రిస్టోఫర్ కొలంబస్. ఆయనేం చేశాడు ఇటాలియన్. అక్కడి నుంచి నేను ఇండియాని కనుక్కుంటాను అని పడవేసుకొని బయలుదేరాడు. అంతకన్నా ముందు చాలా చేశాడు. తర్వాత కూడా చాలా చేశాడు. ఆయన ఇంతకి బయలుదేరాడు. చాలా వ్యయ ప్రయాసలు కోర్చుకుని ఎంతో కాలము శ్రమపడి ఇండియా ఎట్లా ఉంటుంది అంటే ఏవో కొన్ని గుర్తులున్నాయి. ఆ గుర్తులకి సరిపోయే విధంగా ఒకానొక ప్రాంతం చూసుకొని ఓకే. నేనొచ్చేసాను. ఇది ఇండియా. ఐ అరైవ్డ్ అన్నాడు. తర్వాత అక్కడ లోకల్స్ ఏం జెప్పారంటే, ఇది ఇండియా గాదు. ఇది అమెరికా అని జెప్పారు. ఆయన ఇంతకి కనుక్కుందేంటి? ఏదో ద్వీపాల్లాగా ఉంటుంది భారతదేశం గూడా అని జెప్తే, అట్లాంటిదే చూసుకున్నాడు పాపం. యాక్చువల్‌గా మీరు చూస్తే మ్యాప్‌లో ఫ్లోరిడా దగ్గర క్యూబా, మెక్సికో అటు సైడ్ గూడా అట్లాంటి భూభాగాలు కనిపిస్తాయి. అవి చూసుకున్నాడాయన. క్యూబానో, మెక్సికోనో ఏదో చూసి కరేబియన్ ఐలాండ్స్ చూసుకొని, బహామాస్‌ని, క్యూబాని వాటిని చూసుకొని ఇండియా వచ్చేసిందన్నాడు. ఇంతకి అది ఇండియా గాదు. అమెరికాస్‌లో ఉన్న ఏరియా. తర్వాత తెలుసుకున్నాడు. మళ్ళీ ప్రయత్నాలు చేసుకొనుంటాడు. ఏంటో చేసుకొనుంటాడు. కానీ ఏంటంటే, ఆ స్పెసిఫికేషన్స్ చూసుకొని, ప్రమాణాల్ని బట్టి, ఆ గుర్తుల్ని చూసుకొని, ఆహా! వచ్చేసాను. ఇంకిదే అంటే, ఇది కాదు అని చెప్పేవాళ్ళుంటారు. ఇప్పుడు నేనేం చేశాను, 4 రకాల ఎగ్జాంపుల్స్ చూపించాను. ఒకటి టేబుల్ పైన కూర్చొని అన్నం తినడం అన్నది ఒకటి నేను చూడలేదు ఎట్లా జరుగుతుంది అని. కానీ జరిగే ప్రమాదం ఉంది అని ఒకటి భావన చేసి చెప్పి దానికి యాక్చువల్ ఎగ్జాంపుల్ నేను చూసిన చిన్న పాప లైన్ పైన రాయడం చెప్పాను. అట్లానే ఇదిగో వచ్చేసింది సముద్రం నేను సముద్రాన్ని చేరాను అని చెప్పిన వాడిని చూసి ఒరేయ్! ఇది పెద్ద చెరువు సముద్రం ఇంక అక్కడెక్కడో ఉంది అని చెప్పడం ఒకటి భావన చేసి చెప్పిన దానికి యాక్చువల్ ఎగ్జాంపుల్ మన క్రిస్టోఫర్ కొలంబస్‌ని చెప్పాను. ఇట్లా నిజంగా గూడా అటు ఇటుగా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. అట్లా దారి తప్పిపోకుండా మిగిలిన వాళ్ళు చూసుకున్నారు గదా! మళ్ళీ మనం ఇంకోసారి అదే తప్పటడుగు వేయడం ఎందుకు? అవి చూసుకొని వాళ్ళెట్లా కరెక్టింగ్ చేసుకున్నారో చేసుకొని మనం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా! అందుకని మనకు ఈ తాపత్రయం అందుకోసమే మనం ఇవన్నీ చదువుకుంటూ, తెలుసుకుంటూ, విచారణ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. అసలే తెలియని విషయము మనకు ఆత్మ పదార్థము అనాత్మలకి తెలిసే విషయం కాదు. ఏదో తెలిసిందంటే అది అనాత్మే అయి ఉంటుంది. కాబట్టి అసలు ఆత్మ అంటే నేను. నా స్వస్వరూపమేమి అది తెలుసుకోవాలంటే కష్టం గాబట్టి, ఏదో టేబుల్ పైన కూర్చొని అన్నం తినడం ఎట్లా? గీత పైన రాయడం ఎట్లా? సముద్రాన్ని చేరడం ఎట్లా? ఏదో ఇండియాని పొందడం ఎట్లా? ఇట్లాంటివన్నీ కనీసం చెయ్యొచ్చు. ఈ ఆత్మ పదార్థం అంతకన్నా కష్టం. కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఎవరెవరేమేమనుకుంటున్నారు, ఎట్లా చేస్తారు, ఎట్లా కనుక్కున్నారు, ఎట్లా ఆలోచించారు తెలుసుకోవాలి. ఈ కారణాల కోసం మళ్ళీ ప్రయత్నం చేద్దాము. ఎన్ని సార్లైనా చేస్తాము. ఒక్కసారి, 2 సార్లు గాదు. కాబట్టి ముందు ఇంతవరకు ఒక 30 శ్లోకం వరకు మన వైశేషికుల మతి, వాళ్ళ మతంలో వాళ్ళేమనుకుంటున్నారు, అదెట్లా ఉందని అనుకుంటున్నారు అని చూసుకున్నాము. మళ్ళీ 31 నుంచి సాంఖ్యులేమనుకుంటున్నారు అని చూద్దాము. ఇంత చెప్పాను గాబట్టి ఒక విషయం చెప్తాను.
కనీసం వైశేషికులది వాళ్ళనుకున్నది అనుకున్నట్టు చాలా దగ్గరగా చెప్తూ వచ్చారు మన సురేశ్వరాచార్యులు వారు. సాంఖ్యం దగ్గరకొచ్చేసరికి ఏమైందో తెలీదు. ఆయన అన్నీ కలిపేశారు. సాంఖ్యము కొంచెం ఎక్కువగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నట్టున్నది మన సురేశ్వరాచార్యుల వారికి. ఎందుకు అంటే సాంఖ్యము సాంఖ్య మతస్థులు చెప్పారు. వాళ్ళు సాంఖ్య కారికలు రాసుకున్నారు. ముందు కారికలు రాసి తర్వాత వాటికి సూత్రాలు రాసినట్టున్నారు. సాంఖ్యాన్ని భాగవతంలో వ్యాసుల వారు గూడా కపిల దేవహూతి సంవాదంలో జెప్పారు. మళ్ళీ అట్లానే అదే వ్యాసుల వారు భగవద్గీతలో సాంఖ్య యోగం అని జెప్పారు. ఇప్పుడు మన సురేశ్వరాచార్యుల వారు జనరల్‌గా సాంఖ్యం గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అన్నీ గలిపి. ఇప్పుడు నేను చెప్పిన భగవద్గీతలోని సాంఖ్య యోగము, కపిల దేవహూతి సంవాదంలోని సాంఖ్యము, మన సాంఖ్య మతస్థులు ఈశ్వర కృష్ణుల వారు ఎట్లా భావన చేశారో, ఆయన ఏమి కారికలు రాసుకున్నారో ఆ సాంఖ్యము, అన్నీ కలిపి కలగాపులగంగా ఇక్కడ పెట్టారు. మనము వేరు చేసుకుంటూ వెళ్దాము. మనకు అదృష్టమేమి అంటే మనం 3 వేరువేరుగా చదివాము. కపిల దేవహూతి సంవాదంలోని సాంఖ్యము మొత్తం చదివాము. భగవద్గీతలోని సాంఖ్యం చదివాము. ఈశ్వర కృష్ణుల వారి సాంఖ్య మతం కూడా చదివాము కాబట్టి, ఇక్కడ మన సురేశ్వరాచార్యుల వారు చెప్తున్నది చూసుకుంటూ మళ్ళీ వేరు చేసుకుంటూ వెళ్దాం మళ్ళీ. ఇదొక లాభం మనకి. మనం ఇన్ని చదువుకుంటూ రావడం వల్ల, మన మతంలోనే ఉన్నవాళ్ళు కొంచెం అటు ఇటు వెళ్తే గూడా మళ్ళీ మనం పట్టుకోవచ్చు. మాయా ప్రధానం అవ్యక్తం అవిద్యా అజ్ఞానం అక్షరం అవ్యాకృతం చ ప్రకృతిః తమః ఇతి అభిధీయతే. సాంఖ్యులేమంటారంటే ఒక తత్వం ఉన్నది. దాని పేరు మాయా. ప్రధానము, అవ్యక్తము, అవిద్య, అజ్ఞానము, అక్షరము, అవ్యాకృతము, ప్రకృతి, తమస్సు అంటే జడము అని అంటారు అన్నారు. కానీ ఇన్ని అనరు వాళ్ళు. దాన్ని మాయా అని పిలవరు వాళ్ళు. వాళ్ళు దాన్ని ప్రకృతిని ప్రధానం అంటారు. అది అవ్యక్తం అంటారు. అది అవిద్య. అది జడము. అవును. అయితే అక్షరం అనరు దాన్ని. అజ్ఞానము అవన్నీ ఈ పేర్లతోటి వాళ్ళు పిలవరు అయ్యుండొచ్చు కానీ. అవ్యాకృతం అంటారు అవును. మాయ అని వాళ్ళు పిలవరు. ఏదో ఒకటి. ఇన్ని పేర్లతో వాళ్ళంటారు అని చెప్తూ ఉన్నారు మన సురేశ్వర్ల వారు. మాయాయాం బ్రహ్మ చైతన్య ప్రతిబింబ అనుషంగతః మహత్ కాల పుమాంసః స్యుః మహత్తత్వాత్ అహంకృతిః. ఈ మాయ బ్రహ్మ చైతన్యము 2 ఉంటాయి. బ్రహ్మ చైతన్యంతో మాయ ప్రతిబింబించడం వల్ల మహత్ అనొకటి, కాలమొకటి, పురుషుడనొకటి తయారయ్యాయి అని చెప్తున్నారు. కానీ మన ఈశ్వర కృష్ణుల వారి సాంఖ్య మతంలో బ్రహ్మ చైతన్యం లేదు, బ్రహ్మ లేదు. ఆయన ఈశ్వరుణ్ణి నమ్మడు. వాళ్ళది నిరీశ్వరవాదము. ఈ బ్రహ్మ చైతన్యం గురించి మాయ అని పిలుస్తూ, ఆ మాయ బ్రహ్మ చైతన్యంలో ప్రతిబింబించడము, లేదా బ్రహ్మ చైతన్యం మాయలో ప్రతిబింబించడము అన్న విషయము మన కపిల దేవహూతి సంవాదంలో వ్యాసుల వారు జెప్పారు. ఇంతకీ దాన్ని పక్కన బెడితే గూడా వాళ్ళు మాయ అనరు, బ్రహ్మ చైతన్యం అనరు. 2 పక్కన బెట్టినా గూడా మహత్ ఉంటుంది అవును. మన సాంఖ్య మతస్థులకు. కాలం వాళ్ళు పట్టించుకోరు. మన కపిల దేవహూతి సంవాదంలో కాలమన్నది 25వ తత్వం అని చెప్పారు కపిలుల వారు దేవహూతికి. కానీ మన ఈశ్వర కృష్ణుల వారు కాలం గురించి పట్టించుకోలేదు. పురుషుడుంటాడు తప్పకుండా వాళ్ళకి. ఒక్క పురుషుడు గాదు. సాంఖ్య మతస్థులకు ఒక్క పురుషుడు గాదు. ప్రతి పురుషుడు దేనికి దానికి సెపరేట్. ఏ పురుషుడికి వాడి ప్రకృతి వాడిలో వాడితో పాటు ఉంటుంది. అది సెపరేట్. ప్రతి పురుషుడు వాడి ప్రకృతి 2 కలిసి ఒక గుడ్డివాడు, ఒక కుంటివాడు ప్రయాణం చేసినట్టు కలిసి ప్రయాణం చేస్తారు అని చెప్పారాయన. సరే దాని తర్వాత మహత్ నుంచి అహంకారము అవును. 3 విషయాల్లో మన భగవద్గీతలో, కపిల దేవహూతి సంవాదంలో, భాగవతంలో, మన ఈశ్వర కృష్ణ వారి దగ్గర అంతా ఇదొకటే కామన్ ఫీచర్. మహత్తత్వం నుంచి అహంకారము. తామసాత్ స్యుః అహంకారాత్ ఖ అనిల అగ్ని అంబు భూమయః. తామస అహంకారం నుంచి ఖం అంటే ఆకాశం, అనిలం అంటే గాలి, అగ్ని, అంబువులు నీళ్లు, భూమి అని పంచ మహాభూతాలు.
ఈ పంచభూతాల్లో నుంచి పంచ తన్మాత్రలు శబ్దము, స్పర్శ, రూపం, చ, రసః, గంధః అపి అనుక్రమాత్. ఖం ఆకాశం నుంచి శబ్దము, అనిలం నుంచి స్పర్శ అంటే గాల్లో నుంచి స్పర్శ, అగ్ని నుంచి రూపము, నీళ్ల నుంచి రసము, భూమి నుంచి గంధము అని పంచ తన్మాత్రలు. పంచ భూతాలు, పంచ తన్మాత్రలు. ఇంద్రియాణాం చ విషయాః భూతానామపి తే గుణాః దేవాః సదాశివః చ ఈశః రుద్రః విష్ణుః చతుర్ముఖః. ఈ ఇంద్రియాలున్నాయి గదా! ఇప్పుడు మన పంచభూతాలున్నాయి గదా! ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి. ఆ పంచభూతాల్లో నుంచి శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. ఇంకిక్కడి నుంచి వీటితో కూడి ఇంద్రియాలొస్తాయి. కన్ను, చెవి, ముక్కు, చర్మము, నోరు అని. ఈ ఇంద్రియాలకి నోటికి ఏదో రుచి, రసమన్న విషయము, ఏదో మన చెవు అన్న ఇంద్రియానికి శబ్దమన్న విషయమని ఇట్లా మళ్ళీ వాటికి కనెక్షన్స్ ఉంటాయి. ఈ పంచభూతాలకు, పంచ తన్మాత్రలకు, పంచ ఇంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు వాటికి రకరకాల విషయాలుంటాయి. ఇవన్నీ కనెక్టెడ్ మ్యాటర్. అట్లానే ఈ భూతాలన్నీ గుణాలతో కూడి ఉంటాయి. ఇది మళ్ళీ 3 చోట్ల ఒకటే ఉంటుంది. మన భాగవతంలో, భగవద్గీతలో, సాంఖ్యమతంలో. అయితే దేవతలుంటారు. ఇప్పుడు ఈ ఇంద్రియాలకి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత. సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, చతుర్ముఖుడు అని ఉంటారు అని చెప్తున్నారు. ఈ రకంగా దేవతలు ఉంటారు. ప్రతి ఇంద్రియానికి ఈ దేవతలందరూ ఉంటారని చెప్పేది మళ్ళీ మనకు పురాణము. పురాణం కూడా మళ్ళీ ఇంకొక రకమైన మతము. ఆ పురాణంలో మళ్ళీ వాళ్ళ పౌరాణికమైన ప్రమాణాలుంటాయి. అందులో ఈ దేవతలను చాలా విస్తారంగా చెప్తారు. మన ఈశ్వర కృష్ణుల వారు ఈశ్వరుడినే నమ్మడు. ఆయన దేవుడి గురించి మాట్లాడలేదు పాపము. ఆయన ప్రధానం మీద ఫోకస్ చేశాడు. ఆయన అనుకున్న పురుషుడి మీద ఫోకస్ చేశారు. ఆ తర్వాత సాత్వికాత్ స్యాత్ అహంకారాత్ అంతఃకరణ ధీ ఇంద్రియం మనోబుద్ధి అహంకారః చిత్తం కరణం ఆంతరం. సాత్వికాహంకారం నుంచి అంతఃకరణాలొస్తాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని. ఇవన్నీ ఆంతరంగికమైన కరణాలు కాబట్టి వాటిని అంతఃకరణాలని పిలుస్తారన్నారు. అవును. ఆ తర్వాత సంశయః నిశ్చయః గర్వః స్మరణం విషయాః అమి చంద్రః ప్రజాపతి రుద్రః క్షేత్రజ్ఞః ఇతి దేవతాః. సంశయము, నిశ్చయము, గర్వము, స్మరించడము, విషయాలు అని ఏవేవో ఉంటాయని చెప్పారు గదా! సంశయము ఏదో సంకల్ప వికల్పాలనుకుందాము. అవి మనసుకున్న లక్షణాలు. సంశయము, నిశ్చయము బుద్ధికున్న లక్షణాలు. గర్వం మొదలైనవి అహంకారానికి లక్షణాలు. స్మరించడం, జ్ఞాపకం చేసుకోవడం ఇటువంటివన్నీ రకరకాల విషయాలన్నీ గుర్తు చేసుకోవడము మన చిత్తానికున్న లక్షణము. చంద్రుడు, ప్రజాపతి, రుద్రుడు, క్షేత్రజ్ఞుడు అని దేవతలుంటారని మళ్ళీ మన పురాణాలు చెప్తాయి. శ్రోత్రం త్వక్ చక్షు జిహ్వ ఘ్రాణం జ్ఞానేంద్రియం విదుః దిక్ వాత సూర్య వరుణాః నాసత్యౌ దేవతాః స్మృతాః. శ్రోత్రం చెవి, త్వక్ చర్మం, చక్షువులు కన్నులు, జిహ్వ నాలుక, ఘ్రాణం ముక్కు ఇవన్నీ జ్ఞానేంద్రియాలని చెప్తారు. ఇప్పుడు శ్రోత్రానికి దిక్కులు త్వక్ అంటే చర్మానికి గాలి, చక్షువులు కళ్ళకు సూర్యుడు, జిహ్వ నాలుకకు వరుణదేవుడు, ఘ్రాణం ముక్కుకు నాసత్యులు అశ్వినీ దేవతలని చెప్తారన్నారు. మళ్ళీ అక్కడ కొంచెం పక్కకు వెళ్ళింది మన పురాణం వైపుకి మన విషయము. రాజసాత్ స్యుః అహంకారాత్ కర్మేంద్రియ సమీరణాః కర్మేంద్రియాణి వాక్ పాణి పాద పాయుః ఉపస్థకం. రాజసాహంకారం నుంచి కర్మేంద్రియాలు, సమీరణం అంటే వాయువులు, పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు రాజసాహంకారం నుంచి వస్తాయి. ఎందుకంటే అవన్నీ కదిలేవి. ఈ కర్మేంద్రియాలు ఏవంటే వాక్ మాటలు, పాణి చేతులు, పాదము కాళ్ళు, పాయువు మలావయవము, ఉపస్థ మూత్రావయవము. ఇప్పుడు వీటికి ఈ రాజసాహంకారం నుంచి వచ్చిన వాటికి ఈ కర్మేంద్రియాలకి కర్మలేముంటాయి? నోటికి, కాళ్ళకు, చేతులకు, పాయుపస్థలకు ఉన్న కర్మలేమి అంటే వచన, ఆదాన, గమన, విసర్గ, ఆనంద సంజ్ఞకాః విషయాః దేవతాః తేషాం వహ్ని ఇంద్ర ఉపేంద్ర మృత్యుకాః. వాక్కులకి వచనము మాట్లాడడము, పాణి చేతులకు
ఆదానం ఏదైనా పట్టుకోవడం, వదిలిపెట్టడం మొదలైనవి. పాదములు కాళ్ళకు గమనము, నడవడం, వెళ్ళడం, రావడం అట్లాంటివి. పాయువుకు విసర్గము మల విసర్జన, ఉపస్థము మూత్ర విసర్జన అవయవానికి ఆనందము అన్నవి కర్మలుగా ఉంటాయి. ఈ కర్మలకు దేవతలుంటారు. వాటి విషయాలేంటంటే, వాహ్ని వాక్కులకు అగ్ని, చేతులకు ఇంద్రుడు, కాళ్ళకు ఉపేంద్రుడు విష్ణువు, పాయువు, ఉపస్థ ఈ రెండిటికి మలమూత్ర అవయవాలకు మృత్యువు అని మళ్ళీ మన పురాణం చెప్తుంది. ప్రాణోపాన సమానః చ ఉదాన వ్యానౌ చ వాయవః. ప్రాణము, అపానము సమానము, ఉదానము, వ్యానము అని పంచ ప్రాణాలు. భూతైః తు పంచభిః ప్రాణైః చతుర్దశభిః ఇంద్రియైః. ఇంతకీ ఒక పంచభిః భూతైః పంచభూతాలు ఆకాశం, గాలి అట్లాంటివి. పంచ ప్రాణాలు ఈ ప్రాణాపాన అట్లాంటివి. మొత్తం కలిపి ఒక 10. కాక ఒక 14 ఇంద్రియాలు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణాలు. అవి ఒక 14. ఈ 14, ఈ 5, ఈ 5 కలిపి మొత్తం 24 ఉంటాయి. మనవాళ్ళు ఈశ్వర కృష్ణుడు చెప్పిన సాంఖ్య మతంలో చతుర్వింశతి తత్వాన్ని సాంఖ్య శాస్త్రవిదః విదుః. వీళ్ళు సాంఖ్య శాస్త్రాన్ని తెలిసిన వాళ్ళు, మన ఈశ్వర కృష్ణుల వారు అటువంటి వాళ్ళందరూ మొత్తం తత్వాలు 24 ఉంటాయని చెప్తారు సాంఖ్య మతంలో. కాక మహాన్ కాలః ప్రధానం చ మాయా అవిద్యే చ పూరుషః. ఈ 24 కాక ఒక మహత్తు, ఒక కాలము, ప్రధానము, మాయ, అవిద్య, పురుషుడు అని ఇంకొక 6ని కలుపుకుని ఇతి పౌరాణికాః ప్రాహుః త్రింశత్ తత్వాని తైః సహ. ఈ పైన చెప్పిన ఏ 24 ఉన్నాయో, పంచభూతాలు, పంచప్రాణాలు, 14 ఇంద్రియాలు, ఆ 24 ప్లస్ మహాన్ 1, కాలం 2, ప్రధానం 3, మాయ 4, అవిద్య 5, పురుషుడు 6. ఈ 6 కలిపి ఈ 24కి 6 కలిపి మొత్తం 30 చేశారు మన వాళ్ళు. మన పౌరాణికులు మొత్తం 30 తత్వాలుంటాయని చెప్తారు. బిందు నాదౌ శక్తి శివౌ శాంత అతీతౌ తతః పరం షట్త్రింశత్ తత్వమితి ఉక్తం శైవాగమ విశారదైః. శైవాగమనంలో శైవ మతాన్ని నమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మొత్తం 30 తీసుకుని, అంటే మన సాంఖ్యులు చెప్పిన 24 ప్లస్ మన పౌరాణికులు చెప్పిన 6 మొత్తం కలిపి 30. ఆ 30కి వీళ్ళు ఇంకొక 6 యాడ్ చేసుకున్నారు. కలుపుకుని బిందు 1, నాదం 2, శక్తి 3, శివం 4, శాంతం 5, శాంతాతీతం 6 అని మొత్తం షట్త్రింశత్ 36 తత్వాలు అని శైవ మతస్థులు చెప్తూ ఉంటారు. సర్వే వికల్పాః ప్రాక్ ఆసన్ బీజే అంకురః ఇవ ఆత్మని. ఇంకిప్పుడు నేను చెప్తాను అని ఒక్క పాదంలో మన సురేశ్వర్ల వారు చెప్తున్నారు. సర్వే ఇవన్నీ గూడా 24, 14, 30, 36 అని ఎన్నైనా చెప్పుకోవచ్చు గానీ, ఈ మొత్తం అన్ని సర్వే వికల్పాః అన్ని వికల్పాలే, విశేషంగా కల్పించబడ్డ విషయాలు. ఇవన్నీ గూడా ఒక బీజంలో, ఒక విత్తనంలో అంకురం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఆత్మలోనే ఇవన్నీ ప్రాక్ ఆసన్ ముందే ఉన్నాయి. ఆత్మలో ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. అవి ఊరికనే మాయగా కల్పించబడి కనిపిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది తప్ప, ఇదంతా ఆభాస. ఉన్నాయనుకోవడం నిజంగా లేవు. ఇవన్నీ వికల్పాలు, విశేషంగా కల్పించబడ్డ తత్వాలు. అసలు లేకుండా పోలేదు, ఆత్మలో ఉన్నాయి. అయితే ఒక విత్తనంలో అంకురము మొలక ఎట్లా ఉంటుందో, అట్లానే ఇవన్నీ గూడా ఆత్మలోనే ఉంటాయి. అందులో నుంచే వస్తాయి. అందులోకే వెళ్తాయి. అక్కడే అవి నిలబడి ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే, మనం చదువుకుంటూ ఉన్న ఈ శ్లోకమే అది. అసలు మొదలు పెట్టడమే దాంతోటి. బీజస్య అంతః ఇవ అంకురః ఇదం జగత్. ప్రాక్ నిర్వికల్పం. ఇదంతా వికల్పం. ప్రాక్ ఇదంతా నిర్వికల్పం. తర్వాత అదంతా వికల్పించబడ్డది. ఇది మొత్తము దేశం అనుకో, కాలం అనుకో, కలన అనుకో, విచిత్రం అనుకో, ఏదైనా సరే అని దాన్ని అక్కడికి కలుపుతూ మన సురేశ్వర్ల వారు
ఎవరు ఎన్ని అనుకున్నా గూడా అన్నీ వికల్పించబడ్డ విషయాలు విశేషంగా కల్పించబడ్డాయి. ఒక విత్తనంలో అంకురంలాగా ఆత్మలో ఇవన్నీ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. ఇంకా అదే శ్లోకాన్ని ఇక్కడి నుంచి ఇంకా విస్తారంగా వ్యాఖ్యానిస్తూ వెళ్తారు. ఇవాల్టికి మనము ఇక్కడ ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.